మీరు బే ఆఫ్ బెంగాల్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? చూడ్డానికి చాలా శాంతిగా ఉంటుంది, కానీ లోపల చాలా పవర్ఫుల్ యుద్ధాలు జరుగుతున్నాయి. మన ఇండియా అలర్ట్ గా చూస్తుంది, చైనా సైలెంట్ గా మూవ్ అవుతుంది. మరి బంగ్లాదేశ్? ఇప్పుడు మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నవి రూమర్స్ కాదు, సింపుల్ ఫ్యాక్ట్స్. అందుకని ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీ ఒపీనియన్ మారుతుంది. ఫస్ట్ మీకు ఒక బేసిక్ క్వశ్చన్, అసలు బే ఆఫ్ బెంగాల్ మన ఇండియాకి ఎందుకు అంత ఇంపార్టెంట్? సింపుల్ గా చెప్పాలంటే మన ఇండియా ట్రేడ్ సుమారు 60% ఈ రూట్ లోనే వెళ్తుంది. ఇండియన్ నేవీ సౌత్ ఈస్ట్ కమాండ్ ఇక్కడే ఉండి సౌత్ ఈస్ట్ ఆసియాకి ఒక ఇండియా గేట్ లాంటిది. అందుకనే ఈ ఏరియా అనేది ఒక చిన్న చేంజెస్ వచ్చినా సరే ఇండియా చాలా సీరియస్ గా తీసుకుంటుంది. కొంచెం పైన ఇండియా అండ్ బంగ్లాదేశ్ రిలేషన్స్ బానే ఉన్నా ఈ మధ్య జియో పొలిటికల్ గా చాలా హంగామా చేస్తున్నారు వాళ్ళు. యాక్చువల్ గా కన్సర్న్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. చైనా మన ఇండియాకి డైరెక్ట్ గా ఫేస్ చేయలేదు, అందుకనే మన పక్క దేశాల ద్వారా మనల్ని ఏదో ఒకలాగా దెబ్బతీయాలని చూస్తూ ఉంటది. కొన్ని చూసుకుంటే బంగ్లాదేశ్ లో పోర్ట్స్ కన్స్ట్రక్షన్, ఐరా పోర్ట్, బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్, చైనీస్ సబ్మెరీన్స్ అండ్ వార్షిప్స్ లాంటివి. కానీ ఫ్యూచర్ లో ఇదొక మిలిటరీ యాక్షన్ లా మారే ఛాన్సెస్ ఉంది. చైనా స్ట్రాటజీని స్ట్రింగ్ ఆఫ్ పేరల్స్ అని అంటారు. అంటే ఏంటి? మన ఇండియా చుట్టూ పాకిస్తాన్, మయన్మార్, శ్రీలంక. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే బంగ్లాదేశ్ నెక్స్ట్ ప్యారల్ అవుతుందా? మన ఇండియాకి ఈ డౌట్ ఉండడం న్యాచురల్. రీసెంట్ గా మనం చూసుకుంటే బంగ్లాదేశ్ నేవీలు చాలా హడావిడి చేస్తున్నారు. 2 సబ్మెరీన్స్, కొత్త పాట్రోల్ షిప్స్, అడ్వాన్స్డ్ రాడర్స్ అండ్ అలాగే బే ఆఫ్ బెంగాల్ లో కొన్ని ఎక్సర్సైజెస్. కానీ ఈ విషయంపై బంగ్లాదేశ్ ఏం చెబుతుంది? ఇది మా సెక్యూరిటీ కోసం మేము చేసుకుంటున్నాం అంటుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే సెన్సిటివ్ ఏరియాస్ దగ్గర ఇలాంటి హడావిడి ఎందుకు? అది కూడా ఎప్పుడూ లేనిది. అయితే జియో పాలిటిక్స్ లో ఒక నిజం ఉంది. 2014 సీ బౌండరీ డిస్ప్యూట్ సాల్వ్ అయింది. ఫిషర్ మ్యాన్స్ క్రాస్ అవుతారు, బోట్స్ డిటైన్ అవుతాయి, పెట్రోల్ అన్నది ఓవర్లాప్స్. ఇది ఒక్కొక్కటి చూడాలంటే ఇదన్నీ చైనా ఇష్యూస్. కానీ మీడియా ఎక్సెక్రేట్ చూస్తే కనుక చాలా టెన్షన్ పెరుగుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది బంగ్లాదేశ్ గవర్నమెంట్ పాలసీ కాదు. కొన్ని పొలిటికల్ గ్రూప్స్ అండ్ మీడియా అవుట్లెట్స్ ఇండియాని బిగ్ బ్రదర్ నైబర్హుడ్ కంట్రీస్ అని చెప్తున్నాయి. ఇలాంటి నేరేటివ్స్ అన్నది బుల్లెట్స్ కాదు, కానీ ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ కి బేస్ అన్నది క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఏంటంటే బంగ్లాదేశ్ అన్నది మన ఇండియాని నిజంగా ప్రొవోక్ చేస్తుందా? దీనికి ఆన్సర్ సింపుల్ గా చెప్పాలంటే మన మిలిటరీ ఏంటి, వాళ్ళ మిలిటరీ ఏంటి, మన జీడిపి ఏంటి, వాళ్ళ జీడిపి ఏంటి. బంగ్లాదేశ్ చేస్తుంది ఏంటి? ఇండియా ప్లస్ చైనా మధ్య బ్యాలెన్స్, ఎకనామిక్ కి బెనిఫిట్, సెక్యూరిటీ ఇంప్రూవ్. ఇది స్ట్రాటజిక్ హెడ్డింగ్. బంగ్లాదేశ్ స్మార్ట్ అనుకుంటుంది మన ఇండియాకి ప్రాబ్లం వస్తుంది అని, కానీ అది ఎప్పటికీ జరగదు. సో ఫైనల్ గా చెప్పాలంటే బంగ్లాదేశ్ అన్నది మన ఇండియాకి డైరెక్ట్ గా ఛాలెంజ్ చేయట్లేదు, కానీ చైనా ఇన్ఫ్లుయెన్స్, నావల్ పవర్, స్ట్రాటజిక్ సిగ్నల్స్ ఇవన్నీ కలిసి మన ఇండియాని అలర్ట్ గా పెడుతున్నాయి. బే ఆఫ్ బెంగాల్ బయట చాలా శాంతిగా ఉంటుంది, కానీ లోపల మాత్రం ఆసియా ఫ్యూచర్ డిసైడ్ అయ్యేలా ఒక పెద్ద గేమ్ నడుస్తుంది. సో ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? బంగ్లాదేశ్ స్మార్ట్ వేనా, లేదంటే తనకు తానే రిస్క్ లో పడడానికి ఇలాంటివన్నీ చేస్తుందా? మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.